హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఉమా క్రియేటివ్ గ్యాలరీ. సో ఇవాళ నేను చెర్రీ చూపెడతా. నేను ఈ చెర్రీని ఎలా చేయాలో ప్రాపర్గా డీటెయిల్ వీడియో ఇది. మీకు సపోజ్ ఇది స్లోగా చూడాలనుకుంటే స్లోగా పెట్టుకొని చూడండి. ఇది మొత్తం ప్రాపర్ ఉంది, ఏం కట్స్ ఏం లేవు. ఇక్కడ నేను ఆ ఫ్లూయిడ్ని మంచిగా షేక్ చేసి నాకు ఎక్కడెక్కడ వైట్ స్పాట్స్ కావాలో ఆ ప్లేస్లో నేను మొత్తం అప్లై చేసుకొని అది నేను అలాగే పెట్టేస్తా. నాకు ప్రాపర్ అంటే హోల్ వైట్ కావాలన్న ప్లేస్లోనే నేను ఇది వేసుకుంటా. ఎందుకంటే వాటర్ చాలా ఫాస్ట్గా ఫ్లూయిడ్గా వెళ్ళిపోతూ ఉంటుందని మనం ఈ మాస్కింగ్ ఫ్లూయిడ్ యూజ్ చేస్తాం. నేను దీన్ని మెటీరియల్ ఎట్లా దొరుకుతుందో నేను అన్ని డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, మీరు అక్కడ నుంచి బై చేయొచ్చు. ఫర్ ది బిగినర్స్ అంత అవసరం లేదు, కానీ మీకు మెటీరియల్ గురించి నాలెడ్జ్ ఉండాలని నేను మీకు చూపెడుతున్నా ఇది కూడా. సో ఫస్ట్ నేను ఏం చేసినానంటే ఒక డార్క్ టోన్ తీసుకొని దాన్ని మొత్తం లైక్ అటు ఇటు సైడ్స్ అన్నీ వేసేసుకున్నా. ఎక్కువ వాటర్ యూజ్ చేసిన ఫస్ట్ లేయర్లో. సెకండ్ లేయర్లో నేను కొంచెం లైట్ బ్లాక్ తీసుకొని మళ్ళీ దాని తర్వాత దానిపైన క్రిమ్సన్ మళ్ళీ వేసి మళ్ళీ లేయర్స్ వేస్తూ వెళ్ళిపోతున్నాను నేను. అండ్ అవి ప్రాపర్గా నెక్స్ట్ బ్లెండింగ్ అయ్యే వరకు నేను ఇంకొక లేయర్ వేయను. ఇప్పుడు ఇది మొత్తం బ్లెండ్ అయిపోయాక ఇంకొక లేయర్ వేయను, ఇది డ్రై అయినాక వేస్తా. సో అలా అని నేను ఇంకొకటి చెర్రీ పైన నేను స్టార్ట్ చేసేస్తున్నా. ఇక్కడ చూడండి, మొత్తం నేను ఫస్ట్ ప్లెయిన్ వాటర్ అంటే మీరు లైట్ టోన్ ఉంటుంది కదా ఆ కలర్ది, ఆ కలర్ టోన్ని నేను వేసేసుకుంటున్నా ఎక్కడెక్కడ నాకు కలర్ ఉందో. అండ్ మళ్ళీ దాన్ని బ్లెండ్ చేసేసుకుంటున్నా నాకు ఎలా కావాలో అలా. దాని తర్వాత అది మొత్తం ప్రాపర్గా డ్రై అయ్యే వరకు నేను వెయిట్ చేస్తా. మొత్తం డ్రై అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకున్న కలర్ని నేను మళ్ళీ దానిపైన అప్లై చేస్తాను. సేమ్ టెక్నిక్ మనం ఇక్కడ ఫస్ట్ చెర్రీకి ఎలా యూజ్ చేస్తున్నామో అలాగే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ మీకు వాటర్ కలర్స్ గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను షూర్లీ వీడియో చేస్తాను. ఇప్పటివరకు అడిగిన కమెంట్ సెక్షన్లో ఏవేవి అడిగినారో ప్రతి ఒక్క దాని గురించి నేను క్లియర్ కట్ వీడియోస్ పెట్టేసా. సో అందుకే మీరు సపోజ్ ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ కమెంట్ సెక్షన్ రీచ్ చేసి దాని రిలేటెడ్ వీడియో నెక్స్ట్ డే అయినా లేకపోతే షెడ్యూల్డ్ ఉంటే కొన్ని వీడియోస్ నవి, సో అప్కమింగ్ వీడియోస్లైనా మీకు చూసేయచ్చు. సో డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బిలో. సో ఇప్పుడు నేను చూడండి ఎక్కడెక్కడ షాడోస్ ఉన్నాయో అక్కడ మొత్తం నేను బ్లాక్ వేస్తున్నా, లైట్ బ్లాక్ వేస్తున్నా. ఇక్కడ మొత్తం డార్క్ యూజ్ చేస్తలే అస్సలు, ఎందుకంటే సపోజ్ నేను డార్క్ తీసుకున్నాను అనుకో మొత్తం బ్లెండ్ అయిపోయి అస్సలు బాగుండదు అని. దాని తర్వాత నేను ఇప్పుడు అది మొత్తం ప్రాపర్గా అయిందని నేను మళ్ళీ ఇంకో లేయర్ వేస్తున్నా. మీరు చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మోస్ట్లీ నేను ఎక్కడెక్కడ డార్క్ ఉందో అక్కడనే ఎక్కువ వర్క్ చేస్తాను. లైట్ ప్లేస్లో ఏం చేయాలి, పెయింట్ ఏం తీసుకోకుండా జస్ట్ వాటర్ పెట్టుకోవాలి, ఎక్కువ కాదు తక్కువ వాటర్ పెట్టుకొని మొత్తం బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా హైలైట్స్ పైన వర్క్ చేయాలంటే నేను ఫ్లూయిడ్ అయితే ఎట్లైనా యూజ్ చేసేసిన. సో నాకు ఇక్కడెక్కడ డార్క్ అనిపిస్తుందో నేను అక్కడక్కడ డార్క్ వేసేస్తున్నాను. ఇది చూస్తే స్టార్టింగ్లో చాలా వర్స్ట్గా అనిపించచ్చు, ఎందుకంటే మనం అది ఫ్లూయిడ్ వేసినామని. కొంచెం బ్లెండింగ్ ఇంకా కొన్ని లేయర్స్ వేసే వరకు కొంచెం బెటర్గా ఉంటుంది. సో నేను ఈ మెయిన్ మోటో ఆఫ్ దిస్ చెర్రీ ఏంటంటే మీకు మాస్కింగ్ ఫ్లూయిడ్ ఎలా వర్క్ అవుతుందో మీకు చూపెట్టాలని నేను ఈ వీడియో చేసిన. అండ్ నెక్స్ట్ వీడియోలో బర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బర్డ్ చాలా 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 నీట్గా చాలా ప్రాపర్గా మీరు ఎలా చేయవచ్చు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ లైక్ కమెంట్స్ చేయండి మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నాయినా కానీ. సో ఇక్కడ కూడా సేమ్ టెక్నిక్ నేను కొంచెమైనా డిఫర్ ఎందుకు చేస్తే కూడా మేబీ అది లైటింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే అటు ఇటు లైటింగ్ ఉంటుంది కదా, సో ఆ లైటింగ్ ఉండొచ్చు. సో మీకు ఎప్పుడైనా ఏదైనా షేడ్స్ చేయాలన్నా ఏదైనా టైప్ ఆఫ్ షాడోస్ వేయాలన్నా కానీ కొంచెం ప్రాపర్గా ఆలోచించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటా చేయండి. వాటర్ ఫ్లోని ఎలా మేనేజ్ చేయాలో మీకు తెలిసి ఉండాలి. సో ఫస్ట్ థింగ్ టిప్ నెంబర్ 1 ఏంటంటే మీరు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నేను చూపెట్టిన లాస్ట్ వీడియోస్లలో అవి చూడండి ఫస్ట్. దాని తర్వాత మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. నా ప్లేలిస్ట్ ఉంది, ఫస్ట్ ప్లేలిస్ట్లో వెళ్ళి ఫస్ట్ ప్లేలిస్ట్ మొత్తం లిస్ట్ అంతా చదివేసుకోండి. వాటర్ కలర్ పెయింటింగ్ కోర్స్ అని ఉంటుంది. సో అందులో పోయి ప్రతి ఒక్క వీడియోని మీరు క్లియర్గా 2 to 3 times చూసినాను అనుకోండి, మీకే
క్లారిటీ వచ్చేస్తుంది, మీకు ఏం చేయాలో విజన్ వచ్చేస్తుంది, నాకు ఇంత ప్రాక్టీస్ అవసరం పడుతుంది అని. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, నాకు కొన్ని ప్లేస్లలో చాలా డార్క్ కావాలి, కొన్ని ప్లేసెస్లలో నాకు డిఫరెంట్ షేడ్స్ కావాలి. సో నేనేం చేస్తున్నానంటే కలర్ పెన్సిల్స్ యూజ్ చేస్తున్నాను. మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు, లేకపోతే లేదు, అక్కడ ప్రాబ్లం అది కాదు. సో అది డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ డ్రాయింగ్, ఓకేనా. సో నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నా, మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ప్రాఫిట్ ఏంటంటే కలర్ పెన్సిల్లో వాటర్ కలర్స్లో కలర్ పెన్సిల్స్ యూజ్ చేయొచ్చు. ఐ హోప్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. అండ్ నా వీడియోస్ అన్నీ తెలుగులో వస్తాయి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు కూడా కొంచెం క్లారిటీగా నేను ప్రతి మీడియం గురించి నేను వీడియోస్ చేస్తున్నా. సో hope you will like this video and subscribe to my channel. See you at next video. అండ్ ఈ చెర్రీ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి. See you at next video. Bye bye.